కూటమి ప్రభుత్వం ఉద్యోగులను ముంచేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి. 16 నెలలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ప్రభుత్వం ఇదొక్కటేనని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేయలేదన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులు, పీహెచ్సీ డాక్టర్లు రోడ్డు మీదకు వచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు వెంకటరామిరెడ్డి. ఆర్థిక మంత్రి గారి మధ్యకాలంలో మాట్లాడుతూ ఉద్యోగులంతా బాగున్నారు, ఒక వెంకటరామిరెడ్డి తప్ప మిగతా ఉద్యోగులందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా బాగున్నారని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా, ఉద్యోగులు అందరూ బాగుంటే అందరూ ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? ఈరోజు సచివాలయ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు, డాక్టర్లు రోడ్డు మీదకి వచ్చారు, అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చారు. ఏ ఒక్క ఉద్యోగికి, ఏ ఒక్క వర్గానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరిగింది? కూటమి ప్రభుత్వం ఉద్యోగులను దగా చేసింది, ఉద్యోగులు నట్టేట ముంచింది ప్రభుత్వం. ఎన్నికలకు ముందు చాలా చెప్పిండ్రు, నోటికొచ్చిన వాగ్దానం వల్ల ఇచ్చిండ్రు, ప్రతి ఒక్కటి చేస్తామని చెప్పిండ్రు. ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన 9 వాగ్దానంలో ఒక్క వాగ్దానం అమలు చేసిన పాపాన్ని పోలే. ఇంత ఘోరంగా అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలలుగా ఒక్క డిఏ ఇవ్వకుండా, ఉద్యోగులు చెప్పిన ఒక్క మాట కూడా అమలు చేయకుండా ఉండే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తాం. 16 నెలలుగా డిఏ ఇవ్వకుండా గతంలో ఎప్పుడు లేదు. ఒక కరోనా టైంలో తప్ప మిగతా ఎప్పుడు కూడా 4 డిఏలు పెండింగ్ లేవు. ప్లస్ 16 నెలల కాలం డిఏ ఇవ్వకుండా ఉండే ప్రభుత్వం ఎప్పుడు లేదు. మేము సర్వీస్లోకి రాకముందు ఎప్పుడో 2000 సంవత్సరంలో 2000కు ముందు అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి ఉన్నాయని మా పెద్దలు సీనియర్లు చెప్తే విన్నాం తప్ప ఈ 25 కాలంలో 4 డిఏలు ఉన్న సందర్భం ఎప్పుడు లేదు. ఇప్పుడే చూస్తున్నాం. ఎన్ని చెప్పిండ్రు ఎలక్షన్లో 1వ తారీఖు జీతం ఇచ్చామని చెప్పిండ్రు. ఆర్థిక మంత్రి గారు కూడా అన్నారు 1వ తారీఖు జీతం ఇస్తున్నామని. నేను ఒకటి అడుగుతున్నా, ఎవరికి 1వ తారీఖు? మీరు ఒక ఎంప్లాయీస్ పే స్లిప్ తీసుకురండి, ఒక బ్యాంక్ స్టేట్మెంట్, ఒక ఎంప్లాయీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూపించండి. ఎవరికి 1వ తారీఖు జీతం ఇచ్చిండ్రు? ఉద్యోగులు మారిన తప్ప ఎవరికి 1వ తారీఖు జీతం ఇవ్వలే. ఏమన్నంటే కొందరు మా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పొరపాటు పడి ఇప్పుడు 1వ తారీఖు జీతం వస్తుంది. ఎవరికి వస్తుంది 1వ తారీఖు జీతం? 1వ తారీఖు రాలే. డిఏ ఇవ్వలే, పీఆర్సీ ఇస్తామన్నారు, మెరుగైన పీఆర్సీ అన్నారు. మెరుగైందో తరుగైందో ముందు పీఆర్సీ కమిషన్ వేయండి. మీరు పీఆర్సీ ఇవ్వాలంటే కమిషన్ ఇవ్వాలి, కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇవ్వడానికి 1 ఇయర్ టైం పడుతుంది. దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేయడానికి మీరు ఎంత టైం తీసుకుంటారో తెలియదు. ఇంత ప్రాసెస్ ఉంటే ఇంకా కమిషన్ అపాయింట్ చేయకుంటే ఎప్పుడు పీఆర్సీ ఇస్తారు? 2029 ఎలక్షన్ లాగా దీన్ని లాగి ఎలక్షన్ ముందు ఏదో ఇచ్చినామని చెప్పుకోవడానికే పీఆర్సీని కావాలని డిలే చేస్తుంది తప్ప పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి అసలు లేదు. ఐఆర్ గురించి లెక్కే లేదు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అన్నారు. వెంటనే అంటే ఎప్పుడు? ప్రభుత్వం హామీ ఇచ్చింది, ప్రభుత్వంలో వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇస్తామని చెప్పి ఫస్ట్ కేబినెట్ లోనే 27% అప్రూవ్ చేసి 2019 జూలై 1 నుంచే 27% ఐఆర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమైంది? 16 నెలలు అయింది. ఐఆర్ అనౌన్స్మెంట్ లేదు, ఐఆర్ గురించి ఇచ్చారనే ఉద్దేశం లేదు. అసలు డిఏకే దిక్కు లేకుండా ఇంకా ఐఆర్ ఇచ్చే పరిస్థితి ఆడుంది.